ఇప్పుడు లేచినారు. ఎందుకు ఈరోజు పూరీలు చేస్తున్నావు? నాకు చేయాలనిపించింది చేసిన. అందుకే ఇంట్లో ఎవరు లేపకుండా పూరీలు చేసేది. బాగా చేస్తున్నావు. ఒకటిన్నర అయింది రాత్రి ఇంటికి వచ్చేపాడు. ఏం ఫంక్షన్? రిసెప్షన్. కడుక్కున్నారా అంత మకాలు? కడుక్కుంటే తొందర తిని ఇంకా పోయేదే స్కూల్కి. ఎన్ని? 4 ఉన్నాయి ఈడ. పెట్టినా కొన్ని సపరేట్. ఏడున్నాయి? సపరేట్ ఎన్ని పెట్టినావు? పట్టద్దాకింది ఏమైనా చపాతీలు అన్న దాని మీద ఒకటి. మళ్ళీ ఎందుకు దాపెట్టినావు? నేను ఒక్కదాని తిందామని. ఇది పెట్టకుండా నేను ఒక్కదాని తిందామని దాపెట్టుకున్నా. ఆరు నెలలు అయినా 7 నెలలు అయినా పూరీలు చేసుకోవాలి. కళ వచ్చినప్పుడు నాకు పూరీలు చికెను ఒకసారి వడ చికెను. 2 ఏళ్ళే వడ చికెన్ చేసి పూరి చికెన్ చేసి దాదాపు సంవత్సరం. చేస్తున్నావు కదా నువ్వు, ఏం చెప్పకుండా. రేపు చేసిండే చికెన్ టైం ఎక్కడ ఉంటుంది? మధ్యాహ్నం ఈ పాటకే పోతుంటే మీ చర్చికి 8 గంటలకే చర్చి. ఎప్పుడు చేసి ఎప్పుడు పోవాలా? ఈరోజు చేస్తే రేపు పొద్దుగాల చర్చి వేయించేంత వరకు ఉంటారా పిల్లలు? అనుకున్నారు పొద్దున్న ఏదో చేసి చర్చి వచ్చినాక చేసుకొని తింటుంది. ఇప్పుడు ఏం చేసినావు దాంట్లోకి? చట్నీ, పల్లి చట్నీ చేసి. నిద్ర వస్తుంది. ఇంకా పని అయిపోయినాక నిద్రపో. అయిపోయినాయా? నేను దాచిపెట్టుకున్న పూరీలు కోసం చేసిన పూరీలు అని నాకు పెడతా చూడ. నా కోసం అంటే పల్లి చట్నీ. పల్లి చట్నీ ఏంది? ఏదో ఉల్లిగడ్డ చట్నీ మా సైడ్ చేసుకుంటాం. ఇది మీరేమంటారు?
మా వాళ్ళు అయితే ఉల్లిగడ్డ కూర అంటాం. మళ్ళీ పల్లి చట్నీ కాదు, ఉల్లిగడ్డ కూర కాదు, బొంబాయి చట్నీ. మేము ఉల్లిగడ్డ కూర, ఉల్లిగడ్డ చట్నీ మా ఊళ్ళో అనేది ఇదే. అంతేలే మీ ఊళ్ళో అనేది. మాది పల్లెటూరు, మీ ఇలాక సిటీ కాదు. పల్లెటూరే. ఏంటనా మనగాడు 30 రూపాయలు ఇరా. అయ్యి 30 రూపాయలు ప్లేట్, 30 రూపాయలు. పూరి 10 రూపాయలు. 10. ఊరు 10 రూపాయలు ఇచ్చేసి. ఓకే.